హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజున ఐకన్ స్టార్, స్టైలిష్ స్టార్ అండ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బర్త్డే ఈ రోజున. అండ్ హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు హిస్ 42nd ఇయర్. ఒక దాదాపుగా 2 దశాబ్దాల సినీ ప్రయాణంలో మొదట గంగోత్రి సినిమా నుంచి నిన్నటి పుష్ప 1 వరకు కనుక చూసుకుంటే మన అల్లు అర్జున్ తాలూకు కెరీర్ చాలా అద్భుతమైన గ్రాఫ్లో మీదకి లేచి చాలా టాప్ ర్యాంక్ వెళ్ళి రోజున కంట్రీ వైడ్ స్టార్గా ఎదగడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ కథలా నడిచింది. అండ్ అఫ్ కోర్స్ దాని వెనకాతల అల్లు అర్జున్ తాలూకా శ్రమ కానీ, పరిశ్రమ కానీ, పట్టుదల, కాంక్ష అండ్ అంకిత భావం అలాంటివన్నీ కూడా, అంటే నేనేదో చాలా పెద్ద ప్రొడ్యూసర్ కొడుకున్నాను కానీ, లేకపోతే ఒక లెజెండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య గారి మనవుడునని కానీ, అలాంటి భేషజాలు, అలాంటి ఏ రకమైన బిల్డప్లు లేకుండా కేవలం తన కెరీర్లో తనకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ని నమ్మి, డైరెక్టర్ తాలూకు ఆలోచనని గౌరవించి ప్రతి సినిమాని చేసుకుంటూ వచ్చాడు. ఒక ఆర్య చేసిన, ఒక సన్ ఆఫ్ సత్యమూర్తి చేసిన, ఒక జులాయి చేసిన, ఏ సినిమా చేసినప్పటికీ కూడా తన తాలూకా అంటే డెడికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు వస్తే మాత్రం అసలు అల్లు అర్జున్ అన్పారలల్ అని చెప్పడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి అక్కర్లేదు. ఆ బిల్డప్ వల్లే, అంటే చాలామంది ఒక రకమైన బిల్డప్లోకి వెళ్ళి కెరీర్ని మిస్ అవుతుంటారు. కానీ తను ఏ రోజున కూడా డౌన్ టు ఎర్త్ ఉండి, ఎర్త్ మీదే నిలబడి ఎంత దూరమన్నా స్కైనైనా టచ్ చేయడానికి కావాల్సినంత కెపాసిటీని తను సంపాదించుకుని, తద్వారా తను నమ్మిన డైరెక్టర్లకి, తనకి ఎదురొచ్చిన క్యారెక్టర్లకి న్యాయం చేసి, తద్వారా నిర్మాతలకు కూడా చాలా కొంగు బంగారంలాగా ఈ రోజున ఎదిగిన వైనం అన్నది చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడడానికి. అండ్ ఏ క్యారెక్టర్ అయినా, అసలు యాక్చువల్గా చెప్పాలంటే పుష్ప లాంటి క్యారెక్టర్, అంత డీ గ్లామర్డ్ క్యారెక్టరు, ఆ లాంగ్వేజ్ కానీ, లేకపోతే ఆ హెయిర్ స్టైల్ కానీ, లేకపోతే ఆ షోల్డర్ తాలూకా డిజబిలిటీ, హ్యాండిక్యాప్లా కనిపించే ఆ డౌన్ షోల్డర్ కానీ, ఇవన్నీ అంటే అలవైకుంఠపురం సినిమా చూసిన వెంటనే అంత మోస్ట్ హ్యాండ్సమ్గా కనిపించి, అందులో బ్రహ్మాండమైన పాటలు పాడి, చాలా హీరోయిన్తో మంచి రొమాంటిక్ సీన్స్ చేసి, తర్వాత కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఇన్ని చేసిన ఒక హీరో, అలాంటి హీరో పుష్ప లాంటి ఒక కెరీర్, ఒక క్యారెక్టర్ చేయడానికి ముందుకు రావడం అన్నది మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఆల్సో. బట్ అల్లు అర్జున్ దాన్ని ఎంత ఛాలెంజ్గా తీసుకుని చేసి జనాలను ఒప్పించాడంటే ఇంకా అంతకన్నా అల్టిమేట్ క్యారెక్టర్ లేదు. నార్త్ బెల్ట్ అంతా కూడా అసలు దద్దరిల్లిపోయి అదిరిపోయిన ఆడియన్స్ అందరూ కూడా ఎవరి యాక్టరు, ఎవరి హీరో అన్నట్టుగా అసలు ఆ సినిమా అన్నది అల్లు అర్జున్ తీసుకెళ్ళి అసలు కాంచనగంగా, హిమాలయ ఆ టాప్ మీద నిలబెట్టింది అనమాట. ఈ రోజున అల్లు అర్జున్ పేరు చెప్తే ఏ స్టేట్ అయినా, ఎక్కడైనా, ఏ లాంగ్వేజ్ ఆడియన్ అన్నా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి క్లాప్స్తో ముందుకొచ్చేంత ఒక పాపులారిటీని ఒక్క సినిమాతో తెచ్చుకోవడం అంటే మాత్రం అది అందరికీ సాధ్యమైంది కాదు. అది 100% అల్లు అర్జున్కి మాత్రమే సాధ్యమైందని చెప్పాలి. అఫ్ కోర్స్ దాని వెనక అతను సుకుమార్ తాలూకా ప్రజెంటేషను, సుకుమార్ స్క్రిప్టు, సుకుమార్ డైలాగులు, సుకుమార్ టేకింగు అన్నీ ఉన్నాయి. బట్ వీటన్నిటినీ కూడా స్టివార్డ్షిప్ చేసి, వాటికి ఒక రూపాన్ని కల్పించి, వాటికి ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్గా దాన్ని టర్న్ చేసింది మాత్రం అల్లు అర్జున్ అని చెప్పడానికి వెనుకన్నక్కర్లా. దానిలో తను చేసిన ప్రతి సీను, ప్రతి డైలాగు అసలు తగ్గేదేలే అన్న మాట. అసలు ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా, ఆయన కూడా మాట్లాడే అంత ఒక పాపులారిటీని తెచ్చుకుంది ఆ మాట. అన్ని వర్గాల ప్రేక్షకులు, అన్ని లాంగ్వేజెస్లో ఆడియన్స్ కూడా ఆ తగ్గేదేలే అన్న మాటని ఎంతలా ఓన్ చేసుకున్నారంటే, జస్ట్ ఒక వర్డ్తో ఆడియన్స్ని, ఆడిటోరియంస్ని గెలుచుకున్న ఒక గొప్ప ఛాంపియన్ అల్లు అర్జున్ అని చెప్పాలి. ఇప్పుడు ఇవాళే తన బర్త్డే సందర్భంగా ఇవాళ పుష్ప 2 టీజర్ రిలీజ్ అయింది. అసలు ఏంటా టీజరు అంటే, ఏంటా టీజర్ అంటే దాని అర్థం ఏంటంటే, ఒక కమర్షియల్ కింగ్డమ్ని రూల్ చేసే ఒక హీరో ప్రెజెంటేషన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. మనకి మామూలుగా సెల్ ఫోన్లో చూసినా, టీవీలో చూసినా కూడా అసలు ఒళ్ళు జలధరించేటట్టుగా ఉన్న ఆ టీజరు రేపు అవే సీన్స్ కనుక థియేటర్లో స్క్రీన్ మీద ప్లే అవుతున్నప్పుడు ఆడియన్స్ ఫ్రెంజీ ఎలా ఉంటుంది, అసలు ఆడియన్స్ ఏ రేంజ్లో, ఆయన అభిమానులు ఏ స్థాయిలో అసలు స్పందించి ఏ రేంజ్లో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారన్నది చెప్పడం చాలా కష్టం ఇప్పుడు. ఎందుకంటే ఆ గజ్జల ముందు ఎంటర్ అయ్యి, తర్వాత ఆ బొట్టు మించి ఆ కత్తి వచ్చి,
అండ్ ఆ తర్వాత ఫైట్ సీక్వెన్స్, ఇంకా మనం చెప్పేది ఏంది, నార్త్ మీడియా అంతా కూడా మనల్ని పక్కన పెట్టండి, అసలు నార్త్ మీడియా అంతా కూడా తన తాలూకా డాన్సింగ్ ప్రొఫెషన్ కానీ లేకపోతే ఆ యాక్షన్లో తనకుండే ఒక బ్రహ్మాండమైన బాడీ లాంగ్వేజ్, ఆ మూమెంట్, బాడీలో ఉండే మూమెంట్ని ఎంతలా మెచ్చుకుని రాస్తున్నారంటే నార్త్ మీడియా అంతా, అంటే అసలు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే ఈ రోజున ఒక తెలుగు స్టార్ ఆ రేంజ్లో నార్త్ మీడియాను కూడా అట్రాక్ట్ చేసి, నార్త్ మీడియాను కూడా క్యాప్చర్ చేసి, నార్త్ మీడియాను కూడా ఇంప్రెస్ చేసి, ఇంకా అల్టిమేట్, అల్లు అర్జున్ ఈజ్ అల్టిమేట్ అని అనిపించుకోవడానికి కావలసిన ఏ పరికరాలు అంటే ఆ సామగ్రి అంతా కూడా సమృద్ధిగా పుష్కలంగా ఉన్న హీరోగా అల్లు అర్జున్ ఈ రోజున మొత్తం నార్త్ ఇండియా, నార్త్ టు సౌత్, కాశ్మీర్ టు కన్యాకుమారి అంటామే, ఆ రేంజ్లో ఆయన సెలబ్రేట్ అవుతుండడం మాత్రం మన తెలుగు పరిశ్రమకి చాలా గర్వకారణం. తెలుగు ఆడియన్స్కి, ఆయన అభిమానులకి ఇంకా 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 గర్వకారణం అని చెప్పడానికి ఏమాత్రం సందేహించకలేదు. ఇవాళ అసలు ఆ టీజరు, ఆ పుష్ప 2 రూల్, ది రూల్ బిగిన్స్ ఆన్ August 15th అని వాళ్ళు పెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ స్టాండర్డ్ ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ ఆయనతో కొట్టి ఈ రోజున రెండో సినిమా వస్తున్నదంటే నార్త్ మీడియా అంతా కూడా చాలా చాలా ఎక్సైటింగ్ ఉన్నారనమాట. అంటే పుష్ప 2 ఏ రేంజ్లో ఎరగొట్టేస్తుంది అని ఊహాగానాలతో వాళ్ళు చెలరేగిపోతున్నారు నార్త్ మీడియా అంతా కూడా. అబౌవ్ 1000 crores, అబౌవ్ టచింగ్ 1500 crores కలెక్ట్ చేస్తున్న సినిమా అనే భారీ అంచనాలు అక్కడ జరుగుతున్నాయి నార్త్ అంతా కూడా. అండ్ సౌత్ ఇంకా యూ కాంట్ ఇమాజిన్, సౌత్ అంతా కూడా థియేటర్స్ బ్లాస్ట్. August 15 100% అల్లు అర్జున్కి ఇది చాలా పెద్ద జైత్రయాత్ర. ఆ సందర్భంగా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున అండ్ అలాగే అల్లు అర్జున్ అభిమానుల తరఫున కూడా ఆ హిట్ టీవీ అల్లు అర్జున్కి బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. అండ్ హిట్ టీవీ విషెస్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ we wish him many more milestones and landmarks and super hits, blockbusters, India wide pan India blockbusters ని విష్ చేస్తుంది హిట్ టీవీ అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.